శ్రీరామ జయం. భీష్మ పితామహుడి పేరుతో ఒక తిథిని మనమంతా స్మరిస్తాం. అదే భీష్మాష్టమి. మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత కురువీరులలో భీష్మ పితామహుడు అని పేరు పొందిన దేవవ్రతుడు తన దేహంలో ఉండే ప్రాణశక్తిని ఉపసంహరించుకొని భౌతిక దేహాన్ని విడిచిపెట్టినటువంటి రోజు ఈరోజు మాఘ శుద్ధ అష్టమి, భీష్మాష్టమి. ఈ తదుపరి వచ్చేటటువంటి ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరిట ఉపవాస వ్రతాన్ని పెద్దవారంతా కొనసాగించేటటువంటి వారు. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 5 రోజులలో కూడా భీష్మ పంచక వ్రతం అనే వ్రతం పేరిట ఆ భీష్ముడిని స్మరిస్తూ చేతిలో బియ్యం వేసుకొని తర్పణం వదిలేటటువంటి వారు తండ్రి ఉన్నవారైతే, తండ్రి గతించిన వారు నువ్వులను అరచేతిలో వేసుకొని తర్పణం వదిలేటటువంటి వారు. సంతానం లేనటువంటి వారికి ఉత్తమ లోకాలు సంక్రమించవు. కానీ సంతానం కలగదు, వివాహం చేసుకోకుండా నేను జీవితాన్ని గడపదలుచుకున్నాను, తీవ్రమైన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా దేవవ్రతుడు భీష్ముడు అనే పేరు పొందాడు. గంగా నదిని చూచి వివాహం చేసుకున్న ఆ శంతనునకు పూర్వ కథల కారణంగా అష్టవసువులు ఒకరి తదుపరి ఒకరుగా సంతానంగా జన్మించారు. నియమాన్ని పూర్వమే విధించి ఉన్న ఆ గంగాదేవి పుట్టిన కుమారుడిని పుట్టిన వెంటనే నీటిలో వదిలిపెట్టి ఈ మానవ దేహ సంబంధంగా వచ్చే ఇతర సంబంధాల బాధల నుంచి వారికి విముక్తి కలిగించింది. ఈ అష్టవసువులలో 8వ వాని పేరు ప్రభాసుడు. ఇతడే ఇల్లాలి మాట విని వశిష్ఠుని ఆశ్రమంలో ఉన్నటువంటి గోమాతను అపహరించే ప్రయత్నం చేసినది. అతని అత్తగారి పుట్టినరోజు సందర్భంగా ఇల్లాలి స్నేహితురాలికై బహుమతిగా ఇవ్వడం కోసం అనేటటువంటి సంకల్పంతో ఇల్లాలు కోరిన మేరకు ఆ ధేనువును అపహరించే ప్రయత్నం చేసిన ప్రభాసుడు అష్టవసువుల్లో చివరివాడు, 8వ వాడు. ఈ ప్రభాసుడికి శాప తీవ్రత ఎక్కువ కనుక 7 అనంతరం 8వ వాడుగా పుట్టిన ఆ చిన్నారి శిశువును గంగాదేవి నీటిలో విడిచిపెట్టే సమయంలో శంతనుడు వారించాడు. దానితో గంగాదేవి 10 సంవత్సరముల అనంతరం ఇతడికి సంపూర్ణమైన ఆయుధ విద్యలన్నీ నేర్పి 16వ ఏట నీకు అందిస్తాను అంటూ చెప్పి అంతర్ధానమైంది. అలాగే అందించింది. దేవవ్రతుడు అనే పేరు గల ఈ 8వ వాడైన ప్రభాసుడు అనే పేరు గల అష్టమ వసువు ఆ తదుపరి కురువీరులలో శంతనుడి కుమారుడిగా కీర్తి పొందాడు. కానీ కాల దుర్యోగం కారణం చేత దాశరాజు కుమార్తె పైన శంతనుడు మక్కువ చూపడంతో ఆ దాశరాజు కోరిన కోరిక మేరకు మత్స్యగంధి కుమారులకే ఈ రాజ్యం లభించాలి కనుక నేను వివాహం చేసుకోను అనే భీషణమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా దేవవ్రతుడు భీష్ముడు అనే పేరు పొందాడు. భీష్మాష్టమి రోజున ఈ కథను స్మరించుకోవాలి. తదుపరి కాలక్రమంలో దుర్యోధనాదులు, ధర్మరాజాదులు 18 రోజుల మహాయుద్ధం, అందులో 10వ రోజున శిఖండిని అడ్డుగా పెట్టుకొని అర్జునుడు వేసిన బాణ పరంపరల కారణంగా భీష్ముడు అంపశయ్యను అలంకరించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. నీటిని మాత్రమే స్వీకరించాడు. ధర్మరాజుకు అనేక ధర్మబోధలు చేశాడు. భీష్మాష్టమైన ఈనాటి మధ్యాహ్న సమయానికి ధర్మరాజుకు చివరగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా వినిపించి మానసిక ప్రశాంతత పొందాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవాలి, వినాలి అంటూ బోధించి ఆ స్వామిలో లీనమయ్యాడు. భీష్మాష్టమి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రదోష సమయంలో ఈనాడు సమష్టిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినా విన్నా అలాంటి వారందరికీ కృష్ణుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.